పెళ్ళిళ్ళు ఎందుకండి? సమ్మర్‌లోనే పెట్టుకుంటారు. చలికాలం పెట్టుకోవచ్చు కదా! లేకపోతే వానకాలం పెట్టుకోవచ్చు కదా! ఈ సమ్మర్‌లో ఇంట్లోంచి బయటికెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలంటేనే భయమేస్తుంది. అలాంటిది పెళ్ళిళ్ళకెళ్ళాలి వేరే ఊర్లకంటే ఇంగెలా ఉంటది చెప్పండి? ఒక పక్కేమో పెళ్ళిళ్ళకెళ్ళాలి, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయాలి, బావుంటది ఊరికెళ్తే అని అనిపిస్తుంది. ఇంకో పక్కేమో ఈ ఎండకి వామ్మో! 3 అవర్స్ జర్నీనా అనిపిస్తుంది. ఈ బస్సుల్లో ఎలా పోవాలో అర్థం కావట్ల. పెళ్ళికి పోయి ఎంజాయ్ చేసేదేమో గానీ, ఈ నుంచి ముందు ఆ ఊరికెళ్ళేలోపు సగం పేషెంట్‌లయిపోతామని మాత్రం ఫిక్స్ అయిపోయినా. అసలు పెళ్ళిళ్ళకి ఎంత మంచిగా రెడీ అవుతారు. పట్టు చీరలు కట్టుకొని, నగలన్నీ యేసుకొని నీట్‌గా రెడీ అవుతారు. ఆ ఎండకి అసలు కొంచెం సేపు అలా ఉండేసరికి పెట్టుకున్న నగలెటు పోతాయో, కట్టుకున్న చీర ఎటు పోద్దో, ఆ చెమటకి ఊరికే తుడుచుకుంటూ అసలు పరిస్థితి ఎలా ఉంటది? ఒకసారి ఊహించుకోండి. చంద్రముఖిల్లాగా అయిపోతారు. ఏదేమైనా ఎండలకి ఇంట్లో నుంచి బయటికి పోకపోవడమే మంచిది. ఎలాంటి జర్నీలు పెట్టుకోకపోవడమే మంచిది అని అనిపిస్తుంది. కానీ మనసు పీకుతా ఉంది. ఊరికెళ్ళాలి, పెళ్ళికెళ్ళాలి అని. అది సరే గాని ఇప్పుడు నేను ఈ ఎండకి ఊరికెళ్తానా? ఎళ్ళనా? కామెంట్ చేయండి.